హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వీకెండ్ వ్లాగ్. ఈ వీకెండ్ నేను ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఎలా ఎంజాయ్ చేశాను అనేది చూపిస్తాను. అమ్మా నాన్న వచ్చారు మా ఇంటికి హైదరాబాద్కి. సో మేము నుమాయిష్ ఎగ్జిబిషన్ వెళ్దామని అనుకున్నాము. మెట్రోలో వెళ్ళినాము. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ అయితే చాలా దగ్గర. మెట్రో స్టేషన్లోనే మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎగ్జిబిషన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. అక్కడే బుక్ చేసేసుకుంటే చాలా బెటర్, వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ వే. ఎగ్జిబిషన్లో మళ్ళీ లైను అదంతా హెడేక్ ఏమీ ఉండదు. దిగంగానే నేను ఫస్ట్ చూసింది ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి. నా దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా మళ్ళీ ఏదోటి కొంటూనే ఉంటాను. సో నాకు ఈ గవ్వల ఇయర్ రింగ్స్, ఈ బొమ్మల ఇయర్ రింగ్స్ కొంచెం లేటెస్ట్గా ట్రెండీగా అనిపించినాయి. అందుకే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ఒకటి చెప్పాడు, అయినా సరే అని కొన్నాను అనమాట. ఇంకా లోపలికి అప్పుడే ఎంటర్ అవుతూ ఉంటే ఈ వైట్ ప్రింటెడ్ ఫ్రాక్స్ కనిపించాయి. ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. తీసుకుందాం అనుకున్నా కానీ ఒకటి 700 రూపీస్ చెప్పాడు. అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఈ పెయింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ నాకు చూడంగానే నచ్చినాయి. అందుకే అమ్మకి చెప్పా, అమ్మ నాకు ఇట్లా పెయింటింగ్ వేసి ఇవ్వవా అని. అమ్మ చాలా బాగా వేస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. అండ్ నెక్స్ట్ ఈ ప్యాంట్స్ అయితే చాలా అఫోర్డబుల్ రేట్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. డైలీ వేర్కి ఇవి చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ అనమాట. క్లినిక్కి నాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే 3 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒక్కటి 250 రూపీస్ చెప్పాడు. అండ్ ఈ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు అప్పటికప్పుడే మనకి నచ్చినట్టుగా అల్లి కూడా ఇస్తారంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొనుక్కోండి. ఈ బ్లౌజెస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఏదైనా ప్లెయిన్ శారీ మీదకి ఈ డిజైనర్ బ్లౌజెస్ వేస్తే సూపర్ లుక్ వచ్చేస్తుంది. అసలు ఆ శారీ లుక్కే మారిపోతుంది. నాకు శారీ కట్టుకోవడమే రాదు, ఇంకా ఈ బ్లౌజులు ఏం చేసుకోవాలని చెప్పి నేనైతే కొనుక్కోలేదు. నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ని ఎప్పుడూ ఫుల్లీ కవర్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే 2 టైమ్స్ వచ్చాను. అయినా కూడా కంప్లీట్గా ఎప్పుడూ కవర్ చేయలేదు. ఈసారి కూడా అంతే అయింది. నాకు సగం తిరిగేసరికి లెగ్స్ చాలా పెయిన్ వచ్చాయి. మీరెవరైనా ఎగ్జిబిషన్కి వస్తున్నారు అంటే మాత్రం ఆ రోజు తినేసి మంచిగా పడుకొని రెస్ట్ తీసుకొని రండి. అప్పుడే ఎగ్జిబిషన్ అంతా తిరగడానికి ఓపిక ఉంటుంది. నేను అమ్మనే షాపింగ్లో కొంచెం చాలా ఇంట్రెస్టెడ్ ఉంటాం. ఇది కొందాం అది కొందాం అన్నట్టు. మా హస్బెండ్ ఇంకా మా డాడీ మాత్రం మా బ్యాగ్స్ మోసుకుంటూ వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటూ మమ్మల్ని ఫాలో అవుతూ ఉండే అనమాట. హస్బెండ్స్తో మాత్రం ఎగ్జిబిషన్కి అస్సలు రావద్దు. వాళ్ళు ఫాస్ట్గా టైర్డ్ అయిపోతారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో మనల్ని కూడా టైర్డ్ అయిపోయేటట్టు చేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ తిందామని నేను, మా హస్బెండ్ మాత్రం ఇక్కడ అస్సలు వద్దు, బాగుండదు అని. అది విని మా డాడీ కూడా అవును ఇక్కడ అస్సలు వద్దు, మనం బయటే తిందాము, ఫస్ట్ ఇక్కడ నుంచి ఫాస్ట్గా బయట పడదాము, మేము చాలా టైర్డ్ అయిపోయాం, లెగ్స్ చాలా పెయిన్ వస్తున్నాయని. సరే పోనీ అట్లీస్ట్ ఐస్ క్రీమ్ అన్న తిందామంటే అసలు ఏమీ వద్దు అన్నారు. ఇంకా సరే అని చెప్పి అయినా మేము వినకుండా షాపింగ్ చేద్దామని ముందుకు వెళ్ళామన్నమాట. బెడ్షీట్స్ చూసాము. 1000 రూపీస్కి 3 అన్నాడు. కానీ నేనైతే కొనలేదు. ఆల్రెడీ చాలా బెడ్షీట్స్ ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ ఏం చేసుకుంటాంలే అని చెప్పి కొనలేదు. కానీ ఎగ్జిబిషన్లో చాలా ఉంటాయి, కొనాలి అనుకుంటే మాత్రం చాలా కొనొచ్చు. ఈ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఏదైనా కానీ స్టాల్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. అవే స్టాల్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అండ్ సేమ్ కలెక్షన్ కూడా ఉంటుంది. రేట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ ఈ హోమ్ నీడ్స్ షాప్ ఒకటి కనిపిస్తే నాకేమైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయేమో లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అమ్మని తీసుకొని వెళ్ళినా. కానీ అసలు ఏమీ కొనలేదు. అంతా చుట్టూ రౌండ్ తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఈ వెజిటేబుల్ కట్టర్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, నాకేమైనా హెల్ప్ అవుతుందేమో అని. అమ్మని అడిగితే అవేం వద్దులే, నువ్వు వాడవు చెయ్యవు, మళ్ళీ మూలకు పడేస్తావంది. నిజమే, మనం ఏదో కొంటాం కానీ మళ్ళీ యూజ్ చేసేది ఉండదు, ఏమీ ఉండదు, అవి అలా పక్కన పడుతూ ఉంటాయి. ఈ మంచూరియన్ పౌడర్ అయితే ఎగ్జిబిషన్లో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఆ ఫ్రీ టేస్ట్ కోసం పెడతాడు కదా, ఆ మంచూరియానే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే మంచూరియా కన్నా. మాకైతే 100కి 3 ప్యాకెట్స్ ఇచ్చాడు. మేము 6 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈ బార్బీ డాల్స్ కూడా చాలా క్యూట్ అనిపించాయి. ఇంకా మేము తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోతే మధ్యలో గోలీ సోడా కనిపిస్తే సరే తాగుదామని చెప్పి నలుగురం తాగినామన్నమాట. నేను మా మమ్మీ ఏమో ఆరెంజ్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటే మా డాడీ ఇంకా మా హస్బెండ్ లైమ్ సోడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చికెన్ కర్రీ కుర్తీస్ నేను నుమాయిష్లోనే లాస్ట్ టైం తీసుకున్నాను. 3 కుర్తీస్ ఏమో తీసుకున్నాను. అవి 2-3 వాషెస్కే మిర్రర్స్ అంతా ఊడిపోయాయి. అందుకే నాకు అర్థమైపోయింది అది వేస్ట్ అని చెప్పి నేను ఈసారి ఏం కొనలేదు. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. వచ్చేది సమ్మర్ కదా, కాటన్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. సో అలా ఈ ఎగ్జిబిషన్లో నేను ప్యాంట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఇయర్ రింగ్స్ ఇవే కొన్నాను. ఇంతకు మించి ఏమీ కొనలేదు.
ఇంకా ఎగ్జిబిషన్ నుంచి బయటకైతే వచ్చేసాము. అసలు ఏది సరిగ్గా కొనలేదు, సరిగ్గా తిరిగింది కూడా ఏం లేదు. ఇక్కడ నేను అదే చెప్తున్నా. ఎవ్రీ టైం కొంచెమన్నా కవర్ చేస్తాము అండ్ బ్యాగులు నింపుతాము. ఈసారి అయితే ఏం సరిగ్గా కొనలేదు. కానీ మా డాడీ ఏమో ఇన్ని కొన్నారు కదరా అన్నారు. అసలు అందులో ఏం లేదు కొన్నవి అని నేను. సో ఫైనల్లీ అలా నుమాయిష్ ఎగ్జిబిషన్తో అయితే మా షాపింగ్ ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే సండే మార్నింగ్ మేము నెక్సెస్ మాల్ వెళ్దాం అనుకున్నాము. అమ్మ వాళ్ళు మళ్ళీ సండే ఈవినింగే రిటర్న్ అవుతామన్నారు. సో ఏదైనా షార్ట్ అండ్ స్వీట్గా పెట్టుకుంటే బెస్ట్, మరీ లెంగ్తీ ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పి అనుకొని, మాకు ఇంటికి చాలా దగ్గర నెక్సెస్ మాల్, వాకబుల్ డిస్టెన్సే. అందుకని మేము నెక్సెస్ మాల్కి వెళ్దాము, అక్కడికి వెళ్ళి బౌలింగ్ ఆడదాం అనుకున్నాము. మా పేరెంట్స్ ఇప్పటివరకు బౌలింగ్ ఎప్పుడూ ఆడలేదు. నేను మా హస్బెండ్ మాత్రం ఫ్రీక్వెంట్గా ఆడుతూనే ఉంటాము. సరే వాళ్ళు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, బౌలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మా డాడీకి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఇప్పటికీ కూడా ఏదైనా ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అమ్మ కూడా అంతే, ఏదైనా కూడా వద్దు నేను చెయ్యను అని ఏం అనదు, అన్నిటికీ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మా మమ్మీకి బాల్ వేయడానికి రాలేదు. మా హస్బెండే ఇలా వేయండి అత్తయ్య, అలా వేయండి అత్తయ్య అని చూపించారు. ఇంకా మెల్లిమెల్లిగా 2-3 రౌండ్స్కి మా అమ్మ పికప్ అయిపోయింది. మా హస్బెండ్కి మా డాడీకి కాంపిటీషన్ అయితే నాకు మా అమ్మకి కాంపిటీషన్. ఫైనల్లీ మా హస్బెండే విన్ అయ్యారు. నేనే లాస్ట్ వచ్చాను. నేను అట్లీస్ట్ 3rd పొజిషన్లో అయినా వస్తా అనుకున్నా, కానీ నేనే లాస్ట్ వచ్చా. మా డాడీ 2nd వచ్చారు, మా మమ్మీ 3rd వచ్చింది. అండ్ దెన్ అలా బౌలింగ్ ఫినిష్ చేసేసుకొని ఇంకా కొంచెం గేమ్ జోన్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చిట్టి షాపింగ్ అలా చేసేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మేము ఇంట్లోనే లంచ్ చేసి మాల్కి వెళ్ళాము. సండే రోజు జనరల్గా మాల్స్లో కానీ బయట రెస్టారెంట్లో కానీ ఫుడ్ ప్లాన్ వేసుకుంటే చాలా వెయిటింగ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అందుకే మేము ఇంట్లోనే మంచిగా తినేసి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. సాటర్డే రోజు నుమాయిష్, సండే రోజు నెక్సెస్ మాల్తో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా నా ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వ్లాగ్ని షేర్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.